नाचो नाचो रे नाचो रे नाचो रे వెల్కమ్ టు నాచోరే సెమీఫైనల్స్ లోకి వచ్చేసాం. ఇవాళ రేపు లాస్ట్ సెమీఫైనల్స్ ఉంటాయి. కిందటి ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే మన జడ్జెస్ లేదు ఈ ఆరుగురు అందమైన భామల్లో అందరూ చాలా చాలా కాంపిటేటివ్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఎవరిని మేము ఎలిమినేట్ చేయలేము, మాకు ఇంకాస్త టైం కావాలి అన్నారు. సో ఈ రోజు రేపు పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత మరి వారు ఒక డెసిషన్ తీసుకుంటారు. మరి ఈ రోజు ఈ ఆరుగురు అందమైన భామలకి మేమిచ్చిన థీమ్ సాడ్ అండ్ హ్యాపీ అన్నమాట. అంటే వాళ్ళు ఒక సాడ్ ఎక్స్ప్రెషన్ తో సాంగ్, అలాగే హ్యాపీ ఎక్స్ప్రెషన్ తో సాంగ్ చేయాలి. మరి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మీద బేస్ చేసుకుని ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని ఉంచాలి అంటూ డెసిషన్ తీసుకుంటారు మన జడ్జెస్. గుడ్ ఈవినింగ్ హేమంత్. గుడ్ ఈవినింగ్ మేడం. కానీ ఈ రోజు సెమీఫైనల్ ఎపిసోడ్ కి సంబంధించి జడ్జ్మెంట్ వైజ్ గా మీకు ఆల్ ది బెస్ట్ మేడం. చాలా కష్టంగా ఉంటుందేమో. థ్యాంక్ యూ. నిజంగా చాలా టెన్షన్ గా ఉంది నాకు. అందరూ బాగా చేస్తున్నారు ఈ 6 మెంబర్స్ లో. మరి ఎవరు ఎలిమినేషన్ రౌండ్ లోకి వస్తారో తెలియట్లేదు. అనౌన్స్ చేయాలంటే భయంగా ఉంది. ఈసారి మాత్రం నేను చేయను, నోబెల్ మాస్టర్ గారికి ఆ ఛాన్స్. నోబెల్ మాస్టర్ మీరు రెడీయా మరి? ఆఫ్ కోర్స్ yes, రెడీ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, జడ్జెస్ కి మనం హలో చెప్పేసాం. ఆ తర్వాత గర్ల్స్ ఇదేంటిది ఒక్కళ్ళు లేరు? వాళ్ళు లేరు ఈరోజు. ఏమైందండి? వాళ్ళు లేకపోతే నేను ఉండలేనండి ఇక్కడ. మరి సీరియస్ గా వెళ్ళాలి, ఫైనల్స్ కి వెళ్తున్నాం. అందుకనేసి ఓన్లీ మా జడ్జిమెంటే, అమ్మాయిల జడ్జిమెంట్ లేదు. మీరు ఆడుకుంటున్నారు అందరూ ప్రేమలతో. ఒక్కొక్కసారి మేము తక్కువ వేస్తే మీరు 25కి 25 వేసేస్తున్నారు. మేము 90 ఇచ్చినప్పుడేమో 5 మార్క్స్ 0 మార్క్స్ వేస్తున్నారు. దీనివల్ల సీరియస్నెస్ పోతుంది జడ్జిమెంట్ లో. కాబట్టి ఇంకటి నుంచి కిరీటం పెట్టుకునేంత వరకు ఫుల్ సీరియస్నెస్. కేవలం మీరిద్దరే ఉంటారు? మీ ఇద్దరమే. ఓహో, కావాలంటే బ్రేక్ లో వెళ్ళి బయట వాళ్ళు చూసి రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అడ్వైస్ సార్. నాకు అందులో మళ్ళీ పట్టుకుని తగిలింది ఇక్కడ. ఓకే, సో చాలా సీరియస్ గా మన జడ్జెస్ ఉన్నారు, మన పార్టిసిపెంట్స్ కూడా రెడీ అవుతున్నారు. నేను రెడీ. సో స్టార్ట్ చేసేద్దామా? నాచో రే नाचो नाचो रे नाचो रे नाचो रे